వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజధాని సమస్య ఒక కొలిక్కి వచ్చినట్టేనా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాదిన్నర కాలంగా అమరావతి పనులు జోరందుకున్నాయనేది వాస్తవంలో కనిపిస్తున్నటువంటి మాట. అలానే విపక్షం వైసీపీ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలన సాగుతుంది అనేటువంటి సంకేతాలు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు. దీంతో అమరావతి ఇక రాజధాని, ఏకైక రాజధాని అని చెప్పొచ్చా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే. అమరావతి ఒక్కటే రాజధాని, ఒక కన్క్లూజన్ వచ్చినట్టేనా? ఇప్పటి వరకు గత 5 ఏళ్లుగా జరిగిన వ్యవహారాలు కానీ, ఈ ఏడాదిన్నరగా జరిగిన ప్రచారం, వీటన్నిటికీ ఒక ముగింపు వచ్చేసినట్టేనా ఈ రెండు పార్టీలు ఒక అండర్స్టాండింగ్తో? ఎందుకంటే ఒక్క వైసీపీనే ఇప్పటివరకు వ్యతిరేకించింది, అన్ని పార్టీలు అమరావతి రాజధాని అని అన్నాయి, ఏదో ఒక కారణాలు చెప్తా. ఇప్పుడు వైసీపీ కూడా అక్కడి నుంచే పాలన అంటున్నారు. అంటే క్లియర్గా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనుకోవచ్చా? వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమరావతి రాజధాని. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, అక్కడ కట్టమనే డబ్బులు ఇస్తుంది. విశాఖపట్నంలో కట్టమనే డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇచ్చే ప్రతి పైసా అక్కడ కట్టమనే డబ్బులు ఇస్తున్నారు. అక్కడే పెట్టుబడులన్నీ వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఇంకా 3-4 సంవత్సరాల తర్వాత అప్పటికే కొన్ని వేల కోట్లు అక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టేసి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందా, అప్పులు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ కట్టుతోందా, ఏదన్నా కానీ అక్కడ ఆల్రెడీ పెట్టుబడులు అయిపోతాయి, పెట్టడం అయిపోతుంది. గతంలో అంటే ఒక తాత్కాలిక నిర్మాణాలు అని చెప్పి పెట్టారు కాబట్టి అది పెద్ద కాంట్రవర్సీ అయింది తప్ప, అయినప్పటికీ గత 5 సంవత్సరాల్లో జగన్ అక్కడి నుంచే పరిపాలించారు, వేరే అక్కడి నుంచి పరిపాలించాల. అతను ఏ నిమిషానైనా వైజాగ్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. నేను వెళ్తా అన్నాడు తప్ప వెళ్ళ. సో ఇప్పుడు కూడా మొన్న కూడా సజ్జల గారు చెప్తుంది ఏంటి, మేము అక్కడి నుంచే పరిపాలన చేస్తామని చెప్తున్నాడు, కానీ అక్కడ పరిపాలన రాజధాని అదే ఉంటుంది అంటున్నాడు. అప్పుడు అదే చెప్పాడు జగన్ కూడా. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏంటి సజ్జల గారు అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే పరిపాలనా కేంద్రం విశాఖ అయిపోద్ది అనే కదా చర్చ అంతా. అదే దానికి మళ్ళీ మొన్న లేటెస్ట్గా వీళ్ళు ఎడిషన్ చేసింది ఏం చేశారయ్యా అంటే, ఈ మంగళగిరి ప్రాంతంలో పెట్టాలి, విజయవాడ గుంటూరు మధ్యలో పెడితే బాగుండేది అనేది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ మాట అప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆ మాట అన్నారు. కొత్తగా మాట్లాడింది ఏమీ లేదు. మొన్న ఏదో కాంగ్రెస్లో ఈయన మాట్లాడాడు కాబట్టి కొత్తగా దాని మీద ఏదో మాట్లాడారు అనుకుంటున్నారు, కానీ కొత్తగా మాట్లాడింది ఏం లేదు. కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే, నెక్స్ట్ నేను మళ్ళీ వస్తే కనుక విశాఖపట్నం నుంచి నా పరిపాలన సాగుతుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అది దానికి జనం బ్రేకులు వేశారు. సో ఇప్పుడు ఖచ్చితంగా పరిపాలన ఇక్కడి నుంచి సాగిస్తాం, అక్కడి నుంచి సాగిస్తాం అని చెప్పి, కానీ మళ్ళీ సజ్జల గారు ఏమన్నారు, మళ్ళీ అక్కడే డెవలప్మెంట్ అంతా కూడా మిగతా డెవలప్మెంట్ అక్కడ చేస్తామని చెప్తున్నారు. సేమ్ మళ్ళీ కర్నూలులో అని చెప్తున్నారు, 3 చోట్ల ఉంటుందనే చెప్తున్నారు, కానీ పరిపాలన మాత్రం అమరావతి నుంచే జరుగుతుందని చెప్తున్నారు. దానికి కారణం ఇదే. ఇప్పుడు ఎలాగో వీళ్ళు చేయగలిగింది ఏమి లేదు, ఆల్రెడీ కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టేస్తారు కాబట్టి అక్కడి నుంచి మారుద్దామన్నా కూడా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే మీ అంచనా ఏంటి? అమరావతి నిర్మాణానికి సంబంధించి చాలా వర్క్స్ ఆల్రెడీ ఆన్ ప్రాసెస్ ఉన్నాయి, ఇంకా ఏవో అంచనాలు పెరిగినాయి అంటున్నారు. 90,000 కోట్ల దాకా పెరుగుతున్నాయి అంచనాలు అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ 1,00,000 కోట్లు ఎస్టిమేషన్స్ వేశారు, టెండర్లు ఇచ్చారు, పనులు నడుస్తూ ఉన్నాయి. సో అమరావతి పనుల్లో అనుకున్నంత వేగం కనిపిస్తుందా ఈ ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో? అసలు కూటమి ప్రభుత్వం రాగానే ఇది మొదలెట్టేస్తుంది అనుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేదాకా ఆగి, లేదంటే వాళ్ళు ఏదో పెట్టుబడులు పెట్టిస్తాం అంటే అప్పులు అన్నా ఇప్పిస్తాం, ఏడీబీ బ్యాంక్ ఏవో ఉన్నాయి కదా, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇవన్నీ ఇప్పిస్తాం అని చెప్పేదాకా వెయిట్ చేశాడు ఆయన. అందాక ఆయన మొదలు పెట్టాల. అది మొదలుపెట్టి వాళ్ళు ఇస్తామని ఆ కన్ఫర్మేషన్లు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు టెండర్లు పిచ్చి ఇదంతా అయ్యేసరికి 1.5 కాలం దాటిపోయింది ఆల్రెడీ. ఈ రోజుకి కూడా వర్షం పెడితే మునిగిపోతుంది కొట్టుకుపోతుంది, అసలు రాజధాని కొట్టుకుపోతుంది అని చెప్పి ఈ రోజుకి కూడా 1.5 year తర్వాత కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి ఈ రోజుకి కూడా అవకాశం ఉంది. కనీసం ఇప్పటి నుంచి మొదలు పెడితే ఈయన అనుకున్న ప్రకారం, నారాయణ గారు చెప్తున్న అంచనా ప్రకారమే 3 సంవత్సరాలు మినిమం పడుతుంది. ఏది కొన్ని మీకు స్ట్రక్చర్స్ లేచి కనబడడానికి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని స్ట్రక్చర్లు లేపగలుగుతారు? మీరు రాయపూర్ వెళ్తారు, నేను చూసాను, రాయపూర్లో చూశాను. అక్కడో బిల్డింగ్ ఉంటుంది, ఇంకో మైల్ తర్వాత ఇంకో బిల్డింగ్, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి, కానీ ఒక్కో బిల్డింగ్కి మైల్ దూరం ఉంటుంది, మిగతా అదంతా ఖాళీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, రాజధాని అన్న ఎఫెక్ట్ రాదు.
అందరూ అక్కడ రాయపూర్ వాళ్ళందరూ రోజు రాయపూర్లోనే ఉంటారు. అక్కడ ఆఫీసులన్నీ అక్కడెక్కడో ఉంటాయి. వీళ్ళు కొత్తగా కట్టిన దాంట్లో రోజు పొద్దున్నే వెళ్తారు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఈ లేట్ చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుంది. రాబోయే 5 సంవత్సరాలు, వీళ్ళకు ఉన్న 5 సంవత్సరాల్లో ఆల్రెడీ 1.5 year అయిపోయింది. నారాయణ గారు చెప్తున్న ప్రకారం 3 సంవత్సరాలు బిల్డింగ్లు కట్టడానికి సరిపోతుంది. ఏదో వీళ్ళు అనుకున్న ప్రస్తుతానికి అనుకున్న ఏ ముఖ్యమైన బిల్డింగ్లు ఏవైతే అనుకున్నారో వాటిని కట్టడానికి. అవన్నీ ఉంటే మహా ఉంటే 10 ఉంటాయి. 30,000 ఎకరాల్లో 30 బిల్డింగ్లు ఉంటే అది రాజధానిగా కనబడుతుందా? ఓకే. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు రివర్ మెయింటెనెన్స్ కానీ, వీళ్ళు కొత్తగా రోడ్ సిస్టమ్ కానీ, ఎల్పిఎస్ లేఅవుట్లు కానీ, ఆల్రెడీ లబ్ధిదారులు ఎవరైతే ల్యాండ్ డోనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ప్లాట్ల అలాట్మెంట్ కానీ ఇవన్నీ వరుసగా చేస్తున్నారు కదా. ఒక విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా అక్కడ క్యాపిటల్లో పబ్లిక్ యాక్టివిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంటుంది. అది జరగడానికి ఛాన్స్ లేదంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ టైం కూడా సీడ్ క్యాపిటల్ రోడ్ వేశారు. వేసి తర్వాత ఏమైంది? అవి కాకులు ఎత్తుకుపోయే పరిస్థితి, రోడ్డు ఎత్తుకుపోయే పరిస్థితి, సిమెంట్ ఎత్తుకుపోయే పరిస్థితి, తారు ఎత్తుకుపోయే పరిస్థితి అంత దాకా వచ్చింది. అందుకనే ఈసారైనా పెట్టుబడులు వీళ్ళతో పాటు సైమల్టేనియస్గా వస్తే, వీళ్ళు ఏదైతే 30 బిల్డింగ్లు కడతా అంటున్నారో 30 సుమారు కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని బట్టి వీళ్ళు కట్టగలిగిన దాన్ని బట్టి ఎన్ని కడతారో వీళ్ళు వీళ్ళ టెన్యూర్లో ఎన్ని కడతారో అని కట్టడంతో పాటు పెట్టుబడులు కూడా అంత స్థాయిలో వచ్చి వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అక్కడ ఒక నగరంలాగా కనపడితే తప్ప చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టారు అనరు. సమస్య ఇది. ఆయన ఏమంటాడు, నేను సిటీ కడతానంటున్నాడు. సిటీ కడతానని చెప్పి 30 బిల్డింగ్లు కడితే అది సిటీ అవ్వదు. గతంలో 2014, 2019 మధ్య కూడా అమరావతి పోలవరం అని చెప్పి 2 కంప్లీట్ కాలేదు అనేదే అప్పుడు కూడా ఆయన మీద కంప్లైంట్. ఈసారి కూడా కొన్ని బిల్డింగ్లు మాత్రమే కట్టగలరు, అమరావతి అనేది పూర్తిగా కంప్లీట్ కాదు. కంప్లీట్ కాలేదు అని చెప్పి మళ్ళీ వైసీపీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. రేపు ఎలక్షన్ కూడా కంప్లీట్ చేస్తా అన్నారు, చేయలేకపోయారు అని చెప్తారు. పోలవరం పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి అవుతుంది. దాన్ని కూడా కంప్లీట్ చేయలేకపోతే మళ్ళీ గతంలో ఏదైతే చెప్పారో డెడ్ లైన్లు పెట్టారు, ఫిక్స్డ్గా డెడ్ లైన్లు పెట్టారు. 2026 డిసెంబర్ ఎండింగ్ నాటికి పోలవరం నుంచి నీళ్లు విడుదల చేస్తామని ఒకటి చెప్తున్నారు. అమరావతికి సంబంధించి ఈ సంవత్సరం ఆఖరి నుంచే ప్రారంభోత్సవాలు మొదలవుతాయని చెప్తున్నారు. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, అలానే బంగ్లాలకు సంబంధించిన యాక్టివిటీ కానీ, రేపు ఈ దసరాకి సిఆర్డీఏ ఆఫీసు ఓపెన్ చేస్తామని చెప్పి అన్నారు. ఎస్బీఐ బిల్డింగ్ కట్టడం మొదలెట్టింది. 4-5 5 స్టార్ హోటల్స్ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళు పనులు మొదలు పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అదే అవన్నీ ఇప్పుడు ఈయన కట్టే బిల్డింగులతో పాటు, అంటే ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కట్టే బిల్డింగులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. రావడం ఎప్పుడో వచ్చినాయి, అలొకేషన్లు ఎప్పుడో అయిపోయినాయి. అవి కూడా కంప్లీట్ అవ్వాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేస్తేనే మేము వస్తామంటున్నారు. వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి అసలు ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ 1.5 year అయిపోయింది. ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడు టెండర్లు పిలిచారు. ఇది కంప్లీట్ అవడానికి ఎంత అవుతుంది? అప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు అసలు మళ్ళీ ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని కంప్లీట్ అయ్యి, కొన్ని మెడికల్ కాలేజీలు చెప్తున్నారు కదా, కొన్ని కంప్లీట్ అయ్యాయని, కొన్ని కంప్లీట్ కాలేదని, పైపులు ఈ ఓసలు కనబడతా, అలాంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఇదేనా అమరావతి అంటారు రేపొద్దున? నేననేది సైమల్టేనియస్గా అన్ని జరిగేలాగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. కేంద్ర సంస్థలు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైతే వస్తున్నారో హాస్పిటల్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇంకోటి బోల్డ్ అని అలొకేషన్ చేసి ఉన్నాయి. 2014-19 మధ్యలో జనవరి క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ చేస్తా ఉంటారు. అలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేలాగా వీళ్ళు చేస్తే, వీళ్ళు పెట్టిన 30 బిల్డింగులతో పాటు ఇంకో 100 బిల్డింగులు కనబడితే జరుగుతోందిరా బాబు అనిపిస్తుంది. లేదంటే నేను చెప్పింది రాయపూర్లో కట్టారు, ఆఫీసులు కట్టారు, ఓపెనింగ్లు అయినాయి, కానీ ఎవడు పోయి అక్కడ ఉండడు. రాత్రి అయ్యేసరికి అక్కడ దెయ్యాలు తిరుగుతాయి అన్నంత భయంగా ఉంటుంది అక్కడంతా. అందుకని ఎవరు ఉండరు, ఫ్యామిలీస్ అక్కడ ఉండవు, వచ్చేస్తుంటారు. అలాంటి పరిస్థితి ఉండకూడదు అంటున్నా. అలా ఉంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు, స్టార్ట్ అవుతుంది, వర్కులు జరుగుతుంటాయి, కంప్లీట్ అవ్వదు. ఇప్పుడున్న స్టేటస్లో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి పనులు వేగంగా వెళ్తున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు నుంచి విపక్షం వైపు నుంచి కూడా అమరావతి రాజధాని అనేటువంటి మాట వచ్చింది కాబట్టి అమరావతిని కన్సాలిడేట్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ అనే చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతుంది. ఇప్పటికైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? తీసుకురావాలి. ఇప్పుడు అమరావతిని కట్టడం ఎంత ఇంపార్టెంటో, మళ్ళీ జగన్ లాంటి వాళ్ళు ఇంకోళ్ళు వచ్చినా కూడా
అమరావతి కాదు అనే పరిస్థితి ఉండకుండా ఉండాలంటే గెజిట్ నోటిఫికేషన్ రావాలి. ఓకే. ఇప్పుడైనా ఎందుకు తీసుకురావట్లేదు? ఇప్పుడు 1.5 year అయింది. నువ్వు ఎప్పుడో కడతావు, నీకు డబ్బులు ఎప్పుడు వస్తాయి అది ఓకే. నువ్వు 1.5 year తర్వాత కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయావు? డబ్బులు ఇంజన్ సర్కారేగా. మొన్నటి వరకు అంటే జంట కంబైన్డ్ క్యాపిటల్ ఉమ్మడి రాజధాని ఉంది హైదరాబాద్ అన్నారు. 2024 అది కూడా అయిపోయింది. అది కూడా అయిపోయి సంవత్సరం కావచ్చు. ఇంకేమన్నా లీగల్ గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నోటిఫికేషన్ ఇవ్వడానికి, గెజిట్ ఇవ్వడానికి ఏముంటుందండి? వీళ్ళకి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్, వాళ్ళు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఎంత చెప్పుకోవాలి? వీళ్ళు అది వస్తేనే అప్పుడు ఇలాంటి చర్చలకు అవకాశం ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కట్టారా కట్టలేదా అన్న దాంతో మీకు ఇప్పుడు మనం అందరం కలిసి ఇంకా అదే ఫిక్సా అని క్వశ్చన్ మార్క్ తోటి మనం మాట్లాడుకోవాల్సిన పని. గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇంకా లేదు. అక్కడ వాళ్ళు కట్టకపోని ఖాళీ స్థలాలే ఉండని అదే ఇంకా అమరావతి. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన దాన్ని మార్చాలంటే అసలు తరం కాదు. సో అది తీసుకొస్తే కనుక కనీసం ఇలాంటి వాటికన్నా అవకాశం లేకుండా ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ మళ్ళీ వచ్చాడు అనుకోండి, అక్కడ ఏదో కట్టారా, మనసు మారొచ్చు కదా, చెప్పలేం కదా. మనసు ఎంతలోకి మారుతుంది? మారు మనసు పొందడం అనేది సహజమైన ప్రక్రియ వాళ్ళల్లో. సో ఆ మారు మనసు ఎప్పుడైనా రావచ్చు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, ఆల్రెడీ మారు మనసులోనే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అమరావతిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసిన అమరావతి అంటల్లా, వాళ్ళు చెప్తున్న అమరావతి విజయవాడ గుంటూరు మధ్యలో, అంటే ఆ హైవే ఏదైతే ఉందో హైవే ఆనుకుని అది అమరావతి. తాడేపల్లి లేదంటే అవతల నాగార్జున యూనివర్సిటీ మంగళగిరి ఇది వాళ్ళకి సంబంధించిన ఆ రోడ్డు పక్కన ఉన్న ప్రాంతమే అమరావతి. ఇప్పుడు రేపొద్దు నేను ఏదో కొన్ని బిల్డింగ్లు కట్టి ప్రపోజల్స్ అన్ని చేశాను అనుకోండి, మళ్ళీ అవి సగంలో ఆపేసి అక్కడి నుంచి పెట్టే పెట్టుబడులన్నీ కూడా రోడ్డు పక్కన పెడతాన్నాడు అనుకోండి, నేను వచ్చి మళ్ళీ కాంట్రవర్సీనే. నేను అనేది అందుకనే నువ్వు అమరావతి ఏదైతే అనుకున్నావో దాని మీద ఒక గెజిట్ నోటిఫికేషన్, ఇది అమరావతి టోటల్ అని చెప్పి నువ్వు గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చేస్తే ఇక ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూస్ ప్రాసెస్. అది చెయ్యకపోతే కనుక ఎప్పుడు ఈ కాంట్రవర్సీ అనేది ఉంటూనే ఉంటుంది. దానికి మీరు అవకాశం మీరే ఇస్తున్నారు, ప్రాసెస్ అంతా మీరే లేట్ చేస్తున్నారు, మీరు అవకాశం ఇస్తున్నారు. అలా అవకాశం ఇచ్చినంతసేపు కూడా ఈ అనుమానం అనేది కేవలం వైసీపీలో మాత్రమే కాదు, ప్రజలందరిలోనూ ఉంటుంది. ఏంట్రా బాబు మళ్ళీ లాస్ట్ టైం అలాగే అయింది, మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఏంటి అనేది ఉంటుంది. సో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ గెజిట్ నోటిఫికేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొస్తే అప్పుడు దీనికి ఫుల్ స్టాప్ వస్తుంది తప్ప సజ్జలు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా ఈ చర్చలకే పరిమితం తప్ప ఫుల్ స్టాప్ అనేది రాదు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు విశ్లేషణ అందించారు. ఇది అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చర్యలతో పాటు సమాంతరంగా గెజిట్ నోటిఫికేషన్ తీసుకొస్తే అమరావతి పైన ఎలాంటి చర్చకి అవకాశం ఉండదని శ్రీరామ్ గారు విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆ పని ఎంత త్వరగా చేస్తే అమరావతిలో పనుల్లో అంత త్వరగా వేగం పెరుగుతుందని ఆయన విశ్లేషిస్తారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.